హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అను లైఫ్ అండ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. ఇప్పుడు ఎక్కడికి సర్దుతున్నాను అనుకుంటున్నారా? ఏం లేదండి, నా 26 ఇయర్స్లో ఫస్ట్ టైం నేను కాణిపాకం చూడడం. సో కాణిపాకం కోసం నేను లగేజ్ ప్యాక్ చేసుకుంటున్నాను, అంటే అక్కడికి వెళ్తున్నాను. కాణిపాకం అండ్ అరుణాచలం, అండ్ అరుణాచలం వ్లాగ్ కూడా నేను తొందరలోనే అప్లోడ్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి రూమ్స్ అనేవి ఇవి ఆ, సాధన అంటారు కదా, అక్కడ మేము తీసుకున్న రూమ్ ఇక్కడ. ఆమ్, ఇక్కడ ఒక రూమ్ వచ్చి 700 to 1000 రూపీస్ ఉంటుంది. ఇంకా ఏసీ ఇవి నాన్ ఏసీ. ఏసీ అయితే లైక్ 1500 వరకు ఉంటుంది. వన్ డేకి ఛార్జ్ చేస్తారు అలా. బట్ రూమ్స్ మాత్రం ఏ మాటకి ఆ మాట చాలా బాగున్నాయి రూమ్స్ అయితే. నేను ఈ 26 ఇయర్స్లో ఫస్ట్ టైం అని చెప్తున్నాను కదా కాణిపాకం. అవునండి, చిన్నప్పటి నుంచి లైక్ అందరూ టూర్స్కి వెళ్తుంటారు, స్కూల్స్లో కాలేజెస్లో ఆల్మోస్ట్ టూర్స్ అన్నీ వేస్తూ ఉంటారు కదా. బట్ మా పేరెంట్స్ అయితే పంపలేదన్నమాట అప్పుడు. ఎందుకంటే భయం గదా! ఏమో ఎలా ఉంటారో ఏంటో తెలీదు గదా అన్నట్టు. అందుకే ఇంకా ఈసారి నేను మా ఫ్రెండ్స్‌తో కలిసి వచ్చేసినాను. దర్శనం అయితే చాలా జరిగింది. అండ్ ఇంకా ఇందాక రూమ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం గదా! రూమ్స్ అయితే చాలా బాగున్నాయి. అదే చెప్పాను గదా ప్రైజెస్ కూడా. అండ్ వచ్చేసి ఇక్కడ ఇదే అన్నమాట, లైక్ బస్ స్టాండ్ నుంచి ఇటు కొద్దిగా లెఫ్ట్ సైడ్ తిరిగితే సాధన వస్తది. జస్ట్ వాకబుల్ డిస్టెన్సే అన్నమాట. ఇప్పుడు నేను నడుస్తుందంతా అదే అండి. జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటదంతే. బట్ ఆ ప్లేస్ కూడా చాలా బావుండింది. ఇంకా మాకు తెలిసిన అన్న ఉంటే, అన్న వాళ్ళకి తెలిసిన వాళ్ళు కొద్దిగా ఫ్రెండ్స్ ఉన్నారంట అక్కడ. సో, అన్న వల్ల మాకు కొద్దిగా నిజరూప దర్శనం గూడా అయ్యింది. సో దట్ ఐ యామ్ హ్యాపీ ఫర్ దట్. యాక్చువల్‌గా నేను అసలు దేవుడిని చూసిందే లేదు ఇన్నాళ్ళు. చూడ్డంలోనే ఫస్ట్‌గా నిజరూప దర్శనం చేసుకోవడం వల్ల నాకైతే చాలా హ్యాపీ యేసింది. దట్ టూ ఏంటి అంటే వీఐపీ దర్శనం అంటారు కదా, అలా జరిగింది మాకైతే. ఆహ్, ఏంటి అంటే లైక్ ఫస్ట్ అయితే దర్శనానికి ఆపేశారు. మేము ఆల్రెడీ లేట్‌గా రెడీ అయిపోయి వెళ్ళిపోయాం. ఒక 10, 10:30 అయ్యుంటది. 10 అయ్యుంటదిలెండి. ఆ టైంకి మేము రెడీ అయ్యి ఎళ్ళాము. ఆ టైంకి ఏంటి అంటే నైవేద్యం పెట్టి, అంటే దానికంటే ముందు అభిషేకం చేసి నైవేద్యం పెడతారంట. అది మాకు తెలీదు, ఫస్ట్ టైం కదా ఎళ్ళడం. సో, ఇంకా ఎలా అబ్బా అనుకుంటూ ఉంటే ఫస్ట్ అన్ననే వీఐపీలోంచి పంపిద్దామని చూసారు. లేదు ఆపేశారు. ఒక 10 మినిట్స్ ఆగండి పంపిస్తాము అంటే, సరే ఇంక ఇలా కాదని చెప్పనేసి మళ్ళీ ఇంకా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళని పిలిచి వాళ్ళతో పాటు మమ్మల్ని బ్యాక్ సైడ్ నుంచి లోపలికి పంపించారు. వీఐపీ దర్శనంలాగా అయిపోయింది మాకైతే. లోపల దగ్గర నుంచి గర్భగుడిలో నుంచి చూసిన దేవుడినైతే. నేను చూడడమే ఫస్ట్ టైమ్. చూడగానే నాకు ఒక ఫీలొచ్చింది. లైక్ పాజిటివ్ ఫీల్ అనమాట. ఎంత హ్యాపీ అనిపిచ్చిందంటే, అంత హ్యాపీ అనిపిచ్చింది. అంటే ఇన్నేండ్లు చూసినా గూడా నేను అంత దగ్గర నుంచి దేవుడినైతే చూసుండేదాన్ని కాదు. బట్ ఫస్ట్ టైమ్ అలా చూసేసరికి అబ్బా! నాకైతే మనసు నిండిపోయిందనమాట. ఇంకా ఇప్పుడు చూపిస్తుందొచ్చేసి ఇది శివాలయం. గణేషుని గుడి వచ్చేసి చాలా పెద్ద గుడి. అండ్ అక్కడ కొద్దిగా కన్‌స్ట్రక్షన్ గూడా జరుగుతుంది బ్యాక్ సైడ్. ఇదొచ్చేసి శివాలయం. శివాలయంలో అంటే కొద్దిగా ఇటు సైడు గణేష్ గుడి నుంచి బయటికొచ్చి కొద్దిగా ముందరికెళ్ళి రైట్ సైడ్‌కెళ్తే అక్కడ శివాలయం ఉంటది. శివాలయంలో కూడా అక్కడ కూడా అభిషేకం చేస్తూన్నారు. బట్ స్టిల్ అంటే మేము పోయేసరికి అయిపోయింది. అభిషేకం అయిపోయి మొత్తం నైవేద్యం పెడుతూ ఉన్నారు. అంటే మాకక్కడ దర్శనమే, ఇంకా చెప్తాను గదా అభిషేకం టైంలో తీసుకెళ్ళామని జెప్పేసి. ఈ శివాలయంలో మంచిగా లైక్ అంటే ఎగ్జామ్స్ వచ్చున్నాయి కదా ఇంకా పిల్లలకి. సో, హాల్ టికెట్స్ అర్చన చేపియడము, దేవుడి దగ్గర పెట్టి తీసుకోవడం. ఇక్కడే కాదు, అక్కడ వినాయకుడి దగ్గర కూడా అంతే. ప్రత్యేకంగా పూజలు చేపిచ్చి, అంటే వాళ్ళ ఎగ్జామ్స్ కోసం వాళ్ళు ప్రిపరేషన్ అనమాట అది. ఇక్కడ శివాలయంలో లైక్ ప్రతి ఒక్క దేవుడు ఉన్నారు. దక్షిణామూర్తి, దుర్గాదేవి అండ్ ఇంకా అంకాలమ్మ, అట్లా ప్రతి దేవుడు ఉన్నారనమాట. సో, ఇంకా మేము ఇక్కడ బయట గణేశుడు కనిపిస్తున్నారు గదా, అక్కడే కొబ్బరికాయ కొట్టేసాము. అంటే అటు సైడ్ కొట్టలేదని చెప్పనేసి. ఇంకా శివాలయం నుంచి బయటికి రాగానే అక్కడొక పార్క్ లాగా ఉంటది. మొత్తం దేవుళ్ళంతా ఉంటారు. అమ్మవారు, సరస్వతి, లక్ష్మీదేవి, గణేశుడు, శివుడు, అట్లా ప్రతి ఒక్క దేవుడు చాలా పెట్టారనమాట. అంటే ఫస్ట్ శివాలయం నుంచి బయటికి రాంగానే నంది కనిపిస్తుంది గదా, ఎంత బావుందంటే అంత బావుంది. యాక్చువల్‌గా లోపల కూడా ఒక నంది ఉంది. ఇంకా మేమైతే మొత్తం పార్క్ అంతా తిరిగి చూసినాం. ఎండ ఫుల్‌గా కొడుతుంది. మనం ఆంధ్ర సైడ్ మనకు ఎండలు తెలిసిందే గదా, ఎలా ఉంటాయి ఏంది అని. బాబోయ్! దంచి కొట్టేసిందసలు. ఒక పక్క వేడి, చెమట, దట్టు శారీ, అబ్బా! అంటే శారీ క్యారీ చెయ్యగలను కానీ, బట్ స్టిల్ ఎండకి అంతగా ఇదిగా ఉంటది గదా, కొద్దిగా అన్‌కంఫర్టబుల్‌గా ఉంటది గదా, బట్ మేనేజ్ చేశాను.
అండ్ ఇదే శారీలోనే నేను అరుణాచలం గూడా వెళ్ళాను. అదే 24 అవర్స్ డే ఛాలెంజ్ అంటారు గదా! అలా పెట్టుకున్నాను నేను. అంటే పూర్వం పూర్వమనే కాదు, ఇప్పుడు మన అమ్మ వాళ్ళు కానీ, మన అమ్మమ్మ వాళ్ళు కానీ అంటే శారీస్‌లోనే ఉంటారు గదా! ఎలా అసలు ఇంత వేడి గాని, ఎంత చలైనా గానీ శారీస్‌లోనే ఎప్పుడు ఉంటారు. అదే మన కల్చర్ అనుకోండి. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ అవర్ ట్రెడిషన్. సో, నేను కూడా అలా ట్రై చేద్దాం అని జెప్పేసి 24 అవర్స్ ఛాలెంజ్ పెట్టుకున్నాను. ఓకే. నేనైతే పాసయ్యాను. బికాజ్ ఐ కెన్ మేనేజ్ వితిన్ శారీ. ఇంకా కాణిపాకం డీటెయిల్స్‌లోకొస్తే గుడి మాత్రం చాలా బావుంది. మన లైఫ్‌లో తప్పకుండా ఒక్కసారైనా విజిట్ చేయాల్సింది. అండ్ ఇంకా కొంతమంది అంటుంటారు గదా! ముడుపులు కడుతుంటారు అని జెప్పనేసి. అవి ఎక్కడిస్తారో అయితే నాకు తెలీదు. ఆహ్, అంటే నేను మొత్తం గుడంతా చూడలేదండి. మెయిన్‌గా దర్శనానికెళ్ళిపోయినాను. ఇంకా అభిషేకం జేస్తున్నారు గదా! మొత్తం క్లోజ్ చేసున్నారు. త్వరగా దర్శనానికెళ్ళిపోయి అక్కడ 10-15 మినిట్స్ ఉన్నాను. ఉండి దేవుడిని జూసి ఇంక బయటకొచ్చేసినాం. బయటకొచ్చేసి ఇక్కడ ప్రసాదం తీసుకుందామని జెప్పేసి వచ్చినాం. ప్రసాదం తీసుకుందాము అని వచ్చినాం గానీ, అక్కడ ఇంకా అభిషేకం లడ్డు ఉంది అంటే, సరే అని జెప్పి తీసుకున్నాం. ఇంకా మా ఫ్రెండ్స్ ఇంకా ఉన్నారు. వాళ్ళకి కూడా ఇద్దామని జెప్పేసి పెద్ద లడ్డు, అభిషేకం లడ్డు ఉంటే రూ. 70, రూ. 75 పడింది మాకి. పులిహోర గూడా ఉన్నింది. పులిహోర అనేది ఒక ఎమోషన్ గదా మనకి. పులిహోర లేకపోతే ఇంక మనకి అస్సలేం తోచదనమాట. గుడిలోకెళ్ళినప్పుడు డిసప్పాయింట్ అయిపోతాం గదా! పులిహోర అయితే ఉన్నింది. ఇంకా అది తీసుకున్నాం. ఇక్కడొచ్చేసి గోశాల అని చిన్నది ఉంది. చాలా అనిపిచ్చింది నాకి. అంటే దేవుడి వెనకనే గోశాల పెట్టడం. ఈ కాలంలో ఎవరు చేస్తున్నారు చెప్పండి? ఆవులకి పూజ ఎవరు చేయట్లేదు గదా! సో, ఇలా కూడా చూయించడం అదొకటి ప్లస్ పాయింటే కదా! మనకైతే ఇలా కూడా పూజ చేస్తారా అని అందరికీ తెలుస్తది. ఇంకా ఫైనల్‌గా మేమైతే అవి తీసుకొని టిఫిన్ చేద్దామని జెప్పి వెళ్తున్నాము. అక్కడ నార్మల్ దర్శనం ఉంటది గదా! ఫ్రీ దర్శనం. ఆ దర్శనానికి క్యూ ఉందండి బాబు. అబ్బా! ఎంత దూరం నుంచి క్యూ ఉందో. మేమైతే నిజంగానే చాలా లక్కీ అనిపిచ్చింది అన్న మాతో పాటు రావడం. అన్న వల్ల మాకీ నిజ రూప దర్శనం అండ్ వీఐపీ దర్శనంలాగా అయిపోయింది. థాంక్స్ టు అన్న. ఇక్కడ బోర్డ్‌లో ఎల్ఈడీలో వస్తుంది కదా! అంటే టైమింగ్స్ అన్నమాట. దేవుడిని ఎప్పుడెప్పుడు చూపిస్తారు, ఎప్పుడెప్పుడు గుడి క్లోజ్ చేస్తారు అనేది. సో, ఇదే అన్నమాట మెయిన్ గణేశుడి గుడి. చూస్తున్నారు కదా జనాలు ఎంత ఫుల్‌గా ఉన్నారో అసలు. మా ఫ్రెండ్ చెప్పింది ఏంటి అంటే, మేమెళ్ళినప్పుడు ఇంకా కన్‌స్ట్రక్షన్‌లోనే ఉన్నింది. మేబీ ఇప్పుడు ఫుల్‌గా కన్‌స్ట్రక్ట్ అయిపోయి ఉంటది. చాలా బావుంటది కదా! మా ఫ్రెండ్స్ కూడా నేను వీడియో కాల్ చేసి చూపిచ్చాను. చాలా బావుంది అన్నారు. అంటే తనైతే ఇక్కడే చదివిందనమాట. నియర్ బై కాణిపాకం. సో, తనకి ఐడియా ఉంటది. ఒక 4 ఇయర్స్ వరకు దేవుడిని చూసిందంట. అలాంటి అదృష్టం ఎవరికొస్తది చెప్పండి? అంత దగ్గరుండి అంటే ఎవ్రీ ఇయర్ దేవుడిని చూడడం అనేది. నాకే ఇన్ని ఇయర్స్ పట్టింది చూడ్డానికి. అట్లా అందరికీ రాదు కదా! లక్ అనేది. అసలిక్కడ టెంపుల్ విశిష్టత ఏంటి అంటే, ఇక్కడ కొందరు వ్యవసాయం చేసుకున్న వాళ్ళొచ్చేసి వాళ్ళ చేనులో బావి తవ్వుదామని చెప్పి తవ్వుతున్నారంట నీళ్ళ కోసం. అప్పుడు ఒక రాయి బయటపడింది. వాళ్ళు ఫస్ట్ రాయి అనుకున్నారు. ఇంకా తవ్వుతూ ఉండగా వినాయకుడనేది బయటపడ్డారంట. అందువల్ల ఇక్కడ స్వయంభుగా వెలిసినారు అని అంటారు. హ్మ్. నాకైతే దేవుడిని చూడగానే అబ్బా! ఎంత హ్యాపీ అనిపిచ్చిందంటే అంత హ్యాపీ అనిపిచ్చింది. ఇక టిఫిన్ తినడానికొస్తే అక్కడ టిఫిన్ గురించి చెప్పుకోవాల్సిందే ఖచ్చితంగా. ఎందుకు అంటే మేమిక్కడ ఒక హోటల్ దగ్గరకొచ్చినాం. మేబీ అన్ని హోటల్స్‌లోనూ అంతే బావుంటదో ఏమో నాకు తెలీదు గానీ, ఇక్కడైతే ఒక హోటల్ దగ్గరికి వచ్చినాము. ఇక్కడ సాంబార్, ఇడ్లీ విత్ వడ ఎంత బావుంది అంటే అంత టేస్ట్ బావుంది. నాకెక్కడ అంత బాగా అనిపిచ్చలేదు. చాలా టేస్టీగా అనిపిచ్చింది. ఇడ్లీ కన్నా వడ అయితే ఇంకా సూపర్బ్‌గా అనిపిచ్చింది. నేనైతే 2 టైమ్స్ తిన్నాను. మీరు కూడా ఎవరైనా ఇలా కాణిపాకం విజిట్ చేసుంటే కామెంట్ చేయండి. మీ ఎక్స్‌పీరియన్స్ ఏంటో. ఇంకా దర్శనం అయిపోంగానే తినేసి మేమైతే చెకౌట్ చేసి వెళ్ళిపోదామని అనుకున్నాం. ఫస్ట్ వేలూరు అనుకున్నాం కానీ, వేలూరుకి వెళ్ళలేకపోయాం. అరుణాచలం వెళ్ళాం. అరుణాచలం వెళ్ళడానికి ట్రైన్‌లో ఎళ్తే ట్రైన్ అయితే నిండిపోయింది. ఇంకా అవ్వలేదు. స్టిల్ ఓకే. ఇందాక చెప్పాను గదా! 24 అవర్స్ ఛాలెంజ్ అని జెప్పేసి. ఖచ్చితంగా 24 అవర్స్ అయితే నేను పెట్టుకున్నాను. ఆ ఛాలెంజ్ నేనైతే యాక్సెప్ట్ చేసి పెట్టుకున్నాను సారీ. ఇదండి నా ఫస్ట్ టైమ్ కాణిపాకం ఎక్స్‌పీరియన్స్. మీకెలా అనిపిచ్చిందో ఈ వీడియో కామెంట్ జేయండి. అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీలో ఇంకా ఎవరికైనా కాణిపాకం గురించి ఇంకా ఏమైనా విషయాలు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో దట్ నేను కూడా తెలుసుకున్నట్టు ఉంటది.
ఇంకా మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. నా వీడియోస్ నచ్చితే గనక. తొందరలోనే అరుణాచలం వ్లాగ్ అయితే అప్‌లోడ్ చేస్తాను. అదైతే చాలా డేస్ ఏం తీసుకోనులేండి. ఖచ్చితంగా తొందరగానే అప్‌లోడ్ చేస్తాను. ఇప్పుడు మేము వెళ్తుంది చిత్తూరు నుంచి అనమాట. అడవి మధ్యలో ఇలా వెళ్తుంటే ఆ తోటలవన్నీ చూసి చాలా అనిపించింది. ఇక్కడ సైకిల్ ఉంది కదా! ఆ చిన్న కొట్టం లాంటిది నాకైతే ఎంత అనిపించిందంటే ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.